వాళ్ళ ఇంటి గడప దగ్గర నిలబడి ఈ తోవ ఎక్కడ పోతుంది అడుగుతున్నాడు ఆయన నవీన్ యాదవ్ గారి పేరు పిఎస్ఎల్లో రౌడ్ షీటర్గా పేరు ఉంటుంది. మాగంటి గోపీనాథ్ గారి పేరు అభివృద్ధి పనులు సీతాఫలకాల మీద ఉంటుంది. నవీన్ యాదవ్ గెలవక ముందుకే ఈ విధంగా మాట్లాడుతుంటే రేపు పొద్దున గెలిచినాక మీరు అతని పని అడిగితే పని ఎలక్షన్లో ఇచ్చిన హామీలు పని అడిగితే కూడా పనిని చేయకపోతే కూడా ఆ విధంగా తిట్టడం జరుగుతుంది, ఆ విధంగా కూడా దాడి చేయడం కూడా జరుగుతుంది. అంటే ఒక రౌడీకి ఒక అనాథ కుటుంబానికి జరుగుతున్న పోరులో న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారి పేరు పిఎస్ఎల్లో రౌడ్ షీటర్గా పేరు ఉంటుంది. మాగంటి గోపీనాథ్ గారి పేరు అభివృద్ధి పనులు సీతాఫలకాల మీద ఉంటుంది. వాటితోనే మేము గెలుస్తాం. ఆయన గతంలో కూడా 2 సార్లు పోటీ చేస్తే కూడా ఓటమి జరిగింది, 3ఓసారి కూడా ఓటమి జరుగుతుంది. కానీ ఓడిపోతున్నా అని ఆ భయాందోళనతో తట్టుకోలేక విమర్శలు చేయడము, దాడి చేయడానికి సిద్ధంగా తయారవుతున్నారు. హైదరాబాద్లో ఉన్న రౌడీలు మొత్తము, ఇక్కడ రాష్ట్రంలో రౌడీలు, ప్రకాశం రౌడీలు మొత్తము హైదరాబాద్లో జూబ్లీస్లో ఇక్కడ ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది. నన్ను అడిగితే ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర అధికార ప్రభుత్వం కానీ వెంటనే వారి యొక్క నామినేషన్ని తొలగించాలి, కాంగ్రెస్ అభ్యర్థిని తొలగించాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. జూబ్లీస్ ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈరోజు సామాన్య ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తారు. అంటే ఓటు వేస్తావా సస్తావా అంటే ప్రచారానికి చేయడానికి వస్తే కూడా అంటే ప్రజాస్వామ్యంలో ఓటు అడగాక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అభ్యర్థి మాగంటి సునీత గారిని గెలిపించాలని చెప్పి మేము ఓటు మాషాలు అడుగుతుంటే మా పైన కొందరి పైన అక్రమ కేసులు పెట్టడము, మమ్మల్ని ప్రచారానికి అడ్డుకోవడము, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉందని అడుగుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క పరిపాలనలో రౌడీ పాలన జరుగుతుంది తప్ప ప్రజాపాలన లేదు. మొన్నటికి మొన్న వచ్చిన వైన్స్ టెండర్ డబ్బులనేమో బీఆర్ రాష్ట్ర ఎలక్షన్లకు పంపించడం జరిగింది కానీ తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఇంతగా వాటి డబ్బులు ఇంతవరకు ఏం చేయాలని చెప్పలేదు. రాష్ట్ర మంత్రులు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మంత్రులా లేకపోతే జూబ్లీస్ ఉద్యోగవర్గం మంత్రులా, తెలంగాణ ఇక్కడ ఉన్న మంత్రివర్గం చెప్పాలని చెప్తున్నా. జూబ్లీస్ ఉద్యోగవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది కాబట్టి ఓడిపోతే ఇజ్జత పోతుంది. రేపు పొద్దున కొడంగల్లో కూడా గెలవం. హైదరాబాద్ జిల్లా మంత్రి గారు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు అసలు వాళ్ళకి మహిళలు అంటే కూడా గౌరవం లేదు. ఒక మహిళ పట్టుకొని మారడం అంటే ఇక్కడ ఉన్న మహిళలు చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్, డాక్టర్స్ ఉన్నారు కూడా, వాళ్ళు కూడా వేస్తారు. రేపు పొద్దున పొన్నం ప్రభాకర్ గారు చనిపోతే వాళ్ళ భార్య ఏమైనా డీజే కొడుకుని డ్యాన్స్ ఆడుతుందా? తను కూడా దుఃఖంతో ఉంటుంది కదా, తీవ్ర కుటుంబంతో దిక్కు ఉంటాయి కదా. కాబట్టి పొన్నం ప్రభాకర్ నీకు మహిళలు చెప్పుతో కొడతారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఇక ఖబర్దార్ పొన్నం ప్రభాకర్. వాళ్ళ బాసనైనా సరే గల్లీలకి ఓనియం అనేసి ఒక పెద్ద ఆయన డైరెక్ట్ అంటారు. వాళ్ళు దానికి ఏమంటారు? ఎవరికి బాసు మాకైతే బాసు కాదు. మాకు జూబ్లీస్ ఉద్యోగ ప్రజలు మాకు బాసు. కాబట్టి ఎవరు తరిమి కొడతారో, ఎవరిని కొడతారో నవంబర్ 11వ తారీఖు తెలుస్తుంది. నవంబర్ 14వ తారీఖు నాడు ఫలితాల ద్వారా ఎవరు ఉంటుందో తెలుస్తుంది. ఎప్పటికైనా ధర్మమే న్యాయమే గెలుస్తుంది. రౌడీయిజము, రాక్షసి పాలన గెలవబోదు కూడా చెప్తున్నా. అంటే నేను లోకల్ నాయకుడిని, నేను లోకల్లో ఉంటా, నాకు ప్రజలందరూ మద్దతు ఇస్తారు, నేను 100% గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఎవరికైనా రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క భారతీయుడు ఎక్కడైనా లోకల్ వాడే తప్ప ప్రాంతాలు వేరుండొచ్చు. భారతీయుడు రాష్ట్ర వ్యక్తి కాదా, వాళ్ళు లోకల్ కదా, మేము కూడా లోకల్. మేము హైదరాబాద్. నీ అయ్యే జాగిరి ఏమన్నా నీకు ఏదో పట్టా ఉంటుందో నీ ఇంటి అంతవరకు నీ ఇంటి మటుకు నీకు, మా ఇంటి మటుకు మొత్తం మీద అనుకోవడం కాదు. అంటే మొత్తం లోకలే అన్నప్పుడు గతంలో మనం ఎందుకు వెళ్ళడం? మరి 2 సార్లు పోటీ చేసినప్పుడు మరి ఈరోజు గతంలో ఎందుకు వెళ్ళడం? మనం లోకల్ కాదు, నాన్ లోకల్ రాబోయని అప్పుడే తీర్పిచ్చారు. కాబట్టి నవీన్ యాదవ్ తస్మా జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ప్రచారం చేసే విధానం ఉంటుంది, లేకపోతే రాజ్యాంగం బుక్ తెలుసుకొని మాట్లాడు. మన ఎలక్షన్ మనం ఉన్న మేనిఫెస్టో దాని విషయం మాట్లాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని బెదిరించడం కాదయా. నువ్వు జూబ్లీస్ ఉద్యోగంలో గెలిస్తే ఇది చేస్తాను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయ. ఫస్ట్ నువ్వు ఈ మంత్రులందరూ రిలీజ్ చేయరు. మేఘాలు అంటారు. ఇక్కడ 11వ తారీఖు తర్వాత ఒక్క మంత్రి, ఒక కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ కూడా కనిపించాడు. మళ్ళీ కనిపించేది గులాబీ జెండా, గులాబీ కార్యకర్తలు మేమే ఉంటాం. తెలంగాణ పట్ల చిత్తశుద్ధుల వ్యక్తులము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. అంటే ఇప్పుడు జూబ్లీస్ సైలెంట్ ఓటింగ్ నడుస్తుందన్న సార్. సైలెంట్ ఓటింగ్ కన్నా దొంగ ఓటింగ్ తయారు చేస్తుంటే వాళ్ళ నాన్న ముందున్నాడు, బెదిరిసి దాంట్లో మా నవీన్ యాదవ్ 2వ ప్లేస్ ఉన్నాడు. కార్యకర్తల ఆందోళన సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టీం లీడర్గా పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా నిశ్శబ్దంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామండి? ఆయన ఇంటి గడప దగ్గరనే ఉన్నాం. మళ్ళీ ఎందుకు వస్తలేడు, ఎందుకు చూస్తలేడు? మాటలు కాదు, చేతల్లో పని చేయమని చెప్తున్నాం మేము. నువ్వు లోకలు, నా బస్సి, నా అడ్డా, నా గడ్డ. ఇప్పుడు గతంలో చిన్న శ్రీశైలం గారు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, ఆయన గురించి మాట్లాడే మాకు అవసరం లేదు. కానీ రౌడీ షీటర్ లాగానే మాట్లాడతాడు. రౌడీ షీటర్ లాగానే మాట్లాడతాడు. ఆ బుద్ధిలు అవే ఉంటాయి. గల్లీ దాటనీయం, ఊరు దాటనీయం, బస్సు దాటనీయం అంటే అదంతా చెప్పే మాటలే. నువ్వు ఒక రౌడీ అని ప్రూవ్ చేస్తున్నావు. అంటే మీరు ఇంటింటికి క్యాంపెయిన్ చేస్తున్నారా? మళ్ళీ అప్పుడు జనాలు ఏ రకంగా మీకు స్పందిస్తున్నారు?
100% సైలెంట్ ఓటింగ్ అండి ఇది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ గారిని చూసే ఓటేస్తాం, బాధ్యత మాది, మీరు ఎందుకు తిరుగుతున్నారు అక్కడిక్కడ, వేస్తాం మాగంటి సునీత గారికి ఓటేస్తామని చెప్తున్నారు వాళ్ళు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు స్కీమ్లు అవన్నీ మాకు ముట్టినాయి కాబట్టి మేము చేస్తాం. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్, మీరు ఏం చేయాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో 100% బీజేపీ టీఆర్ఎస్ జెండానే వస్తుంది. మీరు ఒక చిన్న పని చేయండి, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ వాటర్ బిల్ అనేది 20,000 లీటర్ ఫ్రీ అన్నారు, అది మాకు రావట్లేదు, 100% మాకు బిల్లులు వస్తున్నాయి, బిల్లులు పే చేయమని మా మీద ఫోర్స్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. మన నవీన్ యాదవ్ గారు చూసుకుంటే వాళ్ళ బాస్నైనా సరే ఈ గల్లీలోకి బయటికి పంపించమని అంటారు, అంటే డైరెక్ట్ పెద్ద ఆయన అన్నట్టు. దానికి ఏమంటారు? బచ్చా చిన్న పిల్లగాడు ఏదో నోటికి వస్తూ వాగుతున్నాడు. బాస్ దాకా ఎందుకు, బాస్ కార్యకర్తలమే ఆయన గడప దగ్గరనే నిలబడినాం, రమ్మని చెప్పండి, ఫస్ట్ మమ్మల్ని తట్టుకోమని చెప్పండి, దాని తర్వాత బాస్ గురించి మాట్లాడమని చెప్పండి. చిన్నపిల్లగాడు ఏదో చెప్తా ఉంటాడు, వినకుండా ఊకోవాలా. గెలుపు ఖాయం నాది, లోకల్ గెలుపు పక్కా నాదే అని ధీమాతో ఉన్నారు నవీన్ యాదవ్ గారు, మీరేం చెప్తారు? గెలుపు ఖాయం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోరాదు నాయన, బయట ఎందుకు తిరుగుతున్నావు? నీకు భయం ఉంది, సీట్ పోయింది, ఈడ సీట్ కదిలిందని భయంతోనే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం చేయాలా? నిన్నటికి నిన్న చూసారనుకుంటా మీరు, వాళ్ళ ఇంటి గల్లీలో పోయి ఇది ఎక్కడ పోతుందని అడిగే ఒక క్యాండిడేటు వాళ్ళ ఇంటి గడప దగ్గర నిలబడి ఈ తోవ ఎక్కడ పోతుందని అడుగుతున్నాడు ఆయన నవీన్ యాదవ్. మళ్ళీ నా అడ్డా నా గడ్డ అని మాట్లాడుతున్నాడు. అన్ని వేస్ట్ మాటలు అవి. అసలు ఆయనకి గల్లీలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఒకటి తెలుసు, సినీ ఇండస్ట్రీ తెలుసు, అక్కడ పోతాడు గేట్ల దగ్గర కూర్చుంటాడు ఒక 10 మంది పోరాడని. వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేదు, ఏం లేదు. ఇక్కడ కావాల్సింది ఓటరు, ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు గెలిచిరు ఏందనేది. మాకు కనిపిస్తుంది, ప్రజలు ఎలా కనిపిస్తుంది గెలుపు ఎవరిది అనేది. మేము చెప్పం, చూపిస్తాం. 4th రోజు సాయంత్రం 5 గంటల వరకు మేము చూపిస్తాం బీఆర్ఎస్ ఏంది, కేసీఆర్ ఏంది, ఉద్యమకారుల బలం ఏంది అనేది. ఇప్పుడు బీసీ నినాదం ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు బీసీ అభ్యర్థులు వాళ్ళు పార్టిసిపేట్ ఇచ్చారు, ఎలా ఉండబోతుంది? చూడండి, బీసీ గురించి మా పార్టీ కూడా 100% సపోర్ట్ ఉంది. వాళ్ళు పెట్టిన దానికి మేము మద్దతు పలుకుతున్నాం. ఇప్పుడు ఇక్కడ బీసీ అంటే వాళ్ళ పార్టీ ఇచ్చింది. గతంలో మళ్ళీ అజరుద్దీన్ కూడా టికెట్ ఇచ్చారు, ఈసారి ఎందుకు ఇవ్వలేదు? అజరుద్దీన్ ఏంది ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఆయన పక్కకు పెట్టేసి, మంత్రి పదవి ఇచ్చారు. అవునండి, ఇది ఏదో ఎలక్షన్ గేమ్, ఇది మైనార్టీలకు మార్చుకుందామని గతంలో ఇచ్చారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్సీకి, మినిస్టర్కి, ఎమ్మెల్యేకి లోకల్ అజరుద్దీన్ ఒక వాల్యూ ఉంది. మా మైనార్టీ నాయకుడని ఇవ్వకుండా మీరు గతంలో ఇదే అసదుద్దీన్ వేసి గతంలో ఎందుకు మద్దతు పలకలేదు ఒక మైనార్టీ నాయకుడిని? ఇలా నవీన్ యాదవ్ అంటే ఎంఐఎం కార్యకర్త కాంగ్రెస్ కండువాలో ఉన్నాడు. ఇక్కడ ఎంఐఎం కార్యకర్త కాంగ్రెస్ కండువాలో పనిచేస్తున్నాడు. మొన్న ఒక సల్మాన్ అనే ఒక వ్యక్తి పోటీ చేస్తూ ఉంటే మా ఫోటో పెట్టదు, మాకు యాడ్ చేయదన్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ కండువాలు వేసుకొని కాంగ్రెస్ వాళ్ళతో డోర్ టు డోర్ పోతున్నారు. ఇప్పుడు ఈసీ మీ మీద ఎవరు ఇవ్వాలి? ఈసీకి అంటే ఒక్క మాట ఉండదు. సచ్చేదాకా ఉంటా, బతికేదాకా ఉంటా అని మాట్లాడే మాటలే కానీ అసదుద్దీన్ అక్బరుద్దీన్ వేసే మాటలు వినకూడదు. ఇక్కడ ప్రజలు తెలియని వాళ్ళు, ఎవరికి వేయాలా ఓటు, ఎవరిని గెలిపించాలా, ఎవరు వాళ్ళకి కావాలా డిసైడ్ చేసుకునే ప్రజలు వాళ్ళ ఇష్టాన్ని మీద ఉన్నారు.